ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవాన్ మనకేం చెప్తున్నారంటే, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే, ఉన్నది అహంస్మరణ మాత్రమే, ఉన్నది సత్యము మాత్రమే, ఉన్నది జ్ఞానము మాత్రమే. నువ్వు చూసే ఈ సృష్టి కానీ ఇదంతా, ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరులు, ఇదంతా నీ మనస్సు కల్పించుకున్నవి. ఇవన్నీ ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే అంటారు భగవాన్. ఎందుకంటే నేనంటే దేహము అన్న భావన ఈ మనస్సు కలిగి ఉంటుంది కాబట్టి, ఈ నేను లేస్తే నీకు సకలము లేస్తాయి. ఈ నేను కనుక పుడితే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఒకే నిమిషమున పుడతారు. అదే ఈ నేను గనక నశిస్తే, అణిగిపోతే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కూడా నశిస్తారు. వాళ్ళు కూడా ఒకేసారి ఒకే సమయాన అణిగిపోతారు. అంటే ఈ నేనుని ఆధారం చేసుకొని ఉన్నవి ఈ మూడు. ఇక్కడ ఈ నేను అంటే ఈ మాయా నేను, ఈ దేహాత్మ బుద్ధి. దేహమే నేను అనే ఒక తలంపు, అదే ఒక శవబుద్ధి, అదే ఒక దేహబుద్ధి, అదే ఒక పాడుబుద్ధి. కాబట్టి ఈ బుద్ధిలో, ఈ పాడుబుద్ధిలో నుంచి విడుదల పొందటానికి ఈ జీవుడు ఎంతైనా ప్రయత్నం చేయాలి. ఈ దేహాత్మ బుద్ధికి అవి మరి కాస్త నిలబెట్టేవి ఈ కర్తృత్వ భావన. ప్రతి ఒక్కరికి నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటారు. నేను చెయ్యకపోతే ఈ పని ఎవరు చేస్తారు అని అనుకుంటారు. నిజంగా వీడేమీ చెయ్యట్లా, ఇప్పుడు కూడా వీడు కర్త లేని కర్మలే చేస్తున్నాడు, కానీ వీడు కర్తని అనుకుంటున్నాడు. నేనంటే ఒక వ్యక్తినని, నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అందువల్ల వాటి యొక్క ఫలితాలు ప్రతికూలమైన, అనుకూలమైన వాటి యొక్క ఫలితాలు మళ్ళీ ఈ మాయా నేనే అనుభవిస్తుంది, ఈ మనస్సే అనుభవిస్తుంది. అందుకే భగవాన్ అంటారు, మనం చేసే పని మన కోరికలు తగ్గించేలా ఉండాలి, కానీ కోరికలు పెంచే విధంగా ఉండకూడదు. కర్మ నీ చేత చేయిస్తాడు, నువ్వు ఒక ఉపాధి మాత్రమే. కర్మ పని చేస్తూ ఉండాలి, పని చేస్తూ ఆ పనిలో నుంచి విడుదల పొందాలి. ఈ జీవుడు ఆ పనిలో నుంచి విడుదల పొందకుండా ఆ పనితోటి తాదాప్యం చెందుతూ ఉంటాడు. అందువల్ల వాటి యొక్క ఫలితాలు అనుభవిస్తూ ఉంటాడు. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నువ్వు పనిని విడిచిపెట్టద్దు, ఆ పనే నిన్ను విడిచిపెట్టేయాలి. అలా అది ఎలా చేయాలో తెలుసుకొని చెయ్యి అంటారు. అంటే ఈ పునర్జన్మ లేని స్థితిని, ఈ చావు పుట్టుకలు లేని స్థితిని పొందాలి అంటే మనం ఆ కర్మని, భగవంతుడు ఏ రకంగా పనిచేయమన్నాడో, కర్త లేని కర్మ, ఆ కర్త లేని కర్మను ఎలా చేయమన్నాడో, వ్యక్తి భావన లేకుండా ఆ కర్మను ఎలా చేయమన్నాడో ఆ పని చేస్తూ ఉండాలి. అది నిర్మలంగా ఉండాలి. ఒకవేళ నేను చేస్తున్నానన్న భావన కలిగి ఉంటే అది మళ్ళీ నిన్ను పునర్జన్మని తీసుకొస్తుంది, మళ్ళీ బంధింపబడతాం. కాబట్టి నేను అంటే ఒక పేరు, ఒక రూపము, నేనంటే ఫలానా అన్న భావాన్ని కలిగి ఉంటారు ఈ జీవుడు. ఆ రెండిటిని మనము బయటపడాలి, ఆ రెండిట్లో నుంచి. అంటే నేనంటే ఫలానా వ్యక్తిని, నేనంటే ఫలానా గోత్రానికి చెందినవాడిని, నేను ఫలానా జాతికి చెందినవాడిని, నేను ఫలానా మతానికి చెందినవాడిని, నేను ఫలానా ప్రాంతానికి చెందినవాడిని, ఇలా నేను పక్కన ఈ ఫలానా ఫలానా అంటూ జోడిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ ఫలానా అనే భావాన్ని విడిచిపెడితే చాలు. నీవు ఆ ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టనంత కాలము, ఈ రూపబుద్ధి ఉన్నంత కాలం, ఈ నామబుద్ధి ఉన్నంత కాలం భవిష్యత్తులో నీవు కొన్ని లక్షల శవాలని మొయ్యాలి. మళ్ళీ పుట్టి, మళ్ళీ చచ్చి, పునరపి మరణం, పునరపి జననం అంటూ ఈ యొక్క శవాన్ని మోస్తూ తిరగాలి. ఎందుకంటే ఇప్పుడు నీవు ఒక శవాన్ని మోస్తున్నావు. ఇది ఒక జడ పదార్థము. ఇది ఆత్మ ఉండబట్టి నీలో కదలికలు వస్తున్నాయి, నీలో ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి, నీలో ఆ ఇంద్రియాల అనుభవం కలుగుతున్నాయి, నీవు బుద్ధి సూక్ష్మత నీవు గ్రహిస్తున్నావు, ఈ మనస్సు యొక్క సుఖదుఖాలు అనుభవిస్తున్నావు. ఇదంతా ఆత్మ అనుగ్రహంతో, అంటే ఆత్మ అనే చైతన్య కాంతిలోనే ఇవన్నీ మనుగడ సాగిస్తున్నాయి. ఇవి ఎందుకంటే వీటి అంతటా వాటిగా ఇవేవి చేసుకోలేవు. ఇవన్నీ ఒక జడ వస్తువులు. వీటిలో కదలికలు రావటానికి కారణము ఆ ఆత్మ చైతన్యము.
సూర్యుని యొక్క ప్రకాశంలో ఈ పువ్వు వికసిస్తుంది. ఆ సూర్యరశ్మిని తీసుకొని ఈ పువ్వు వికసిస్తుంది. పువ్వులు ఎన్నో వికసిస్తున్నాయి, చెట్లు పెరుగుతున్నాయి, రైతులు పంట పొలాలు సస్యశ్యామలం అవుతున్నాయి. సూర్యుని యొక్క శక్తి లేకపోతే ఆ వెలుగులో మనము ఈ అంధకారంలో బతకలేము. కాబట్టి సూర్యుని యొక్క వెలుగులో మనం ఎట్టయితే జీవనం సాగిస్తున్నామో, మన మనుగడ ఎట్టయితే సాగుతున్నదో, అలానే ఆత్మ యొక్క చైతన్య వెలుగులో ఈ జీవకోటి అంతా మనుగడ సాగిస్తున్నది. ఈ సృష్టి అంతా మనుగడ సాగిస్తుంది. చివరికి సూర్య చంద్రాదులు కూడా ఆ యొక్క సూర్యుడు ప్రకాశించటానికి కారణం కూడా ఆత్మ యొక్క చైతన్య శక్తితోనే అది ఆ సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న ఆత్మ తన్ను తాను స్వయం ప్రకాశమై తన్ను తాను ప్రకాశింపచేసుకుంటూ తన్ను తాను తెలుసుకుంటూ ఈ సృష్టిని కూడా ప్రకాశింపచేస్తుంది. అందువల్ల నీ మనసులో ఆలోచనలు ఉద్భవించటానికి కారణము ఆ ఆత్మ చైతన్య శక్తి. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన అన్ని అవకాశాలన్నిటినీ కూడా మనము ఆ సహజ స్థితి వైపు మళ్లించుకోవాలి. గురువు చెప్పిన వాక్యాల్ని మనం విశ్వసిస్తూ ఆ యొక్క శాస్త్రాల యొక్క వాక్యాల్ని మనం ఉపయోగించుకుంటూ సత్పురుషుని ఉపయోగించుకుంటూ మన సమకాలికుల్లో ఉన్న ఆ యొక్క సత్పురుషుల్ని మనం వాళ్ళు చెప్పిన వాక్యాలను మనం తీసుకుంటూ శ్రవణ మననం చేస్తూ మనం ఉన్న అన్ని అవకాశాలని ఉపయోగించుకోవాలి. మనము ఎన్ని అవకాశాలున్నా, మనకి ఎన్ని ఆకర్షణలు ఉన్నా, మన హృదయంలో ఒక సత్య వస్తువు ఉంది. హృదయంలోని వస్తువే కొంతమంది నారాయణుడు అంటారు, కొంతమంది బ్రహ్మము అంటారు, కొంతమంది పరబ్రహ్మము అంటారు, కొంతమంది ఈశ్వరుడు అంటారు, కొంతమంది సద్వస్తువు అంటారు. మనము ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఉన్నది ఒకే ఒకటి, అది ఏకం అద్వయం. అనేక మంది మహాత్ములు, అనేక మంది మహానుభావులు, అనేక మంది ఋషులు, అనేక మంది అనేక రకాలుగా పిలిచారు, కానీ ఉన్న వస్తువు ఒక్కటే. అటువంటి ఆ హృదయంలో ఉన్న ఆ ఆత్మని మనము ఆత్మలో సంస్థలు అయ్యే ఉన్నాం. కాకపోతే మన అడ్డంకులను తొలగించుకుంటానికి భగవాను నీకున్న అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకో. మనము పడుకునేటప్పుడు కింద పరుపు, పైన ఒక పక్క ఏసీ, ఒక పక్క ఫ్యాను, నడుము కింద ఒక దిండు, తల కింద ఒక దిండు, కాళ్ళ కింద ఒక దిండు, పైన ఒక మెత్తటి దుప్పటి, ఇవన్నీ మనము నిద్రకి ఉపక్రమించుకుంటానికి, అంటే హాయిగా నిద్రపోవటానికి అతను అన్ని అవకాశాలు వాడుకుంటున్నాడు, అన్ని వస్తువుల్ని వాడుకుంటున్నాడు. ఎందుకు? ఆ నిద్రలో ఉన్న శాంతిని అనుభవించటానికి. ఈ మామూలుగా నిద్రపోవటానికే మనము ఇన్ని వస్తువులు మనము ఉపయోగించుకుంటున్నావే, ఇన్ని అవకాశాలు ఉపయోగించుకుంటున్నావే, మరి పరమాత్ముని పొందటానికి ఇంకెన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలి? భగవాన్ అదే చెప్తారు. నీవు నిద్రకి ఉపక్రమించుకుంటానికి ఏసీ, ఫ్యాను, దిండు, దుప్పట్లు, ఇన్ని పరుపు, మంచము ఇన్ని వాడుకుంటున్నావు. మరి భగవంతుని పొందటానికి నీవు నీ యొక్క సమకాలికుల్లో ఉన్న సత్పురుషుల్ని, గురువు వాక్యాల్ని, శాస్త్రవాక్యాల్ని, భగవాన్ చెప్తున్న వాక్యాల్ని అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని నీవు ఆ శాంతిని పొందటానికి ఉన్న అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకో అంటారు భగవాన్. ఎందుకంటే నీలో మార్పును తీసుకొచ్చి నిన్ను మట్టుపెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అది ప్రకటింపజేస్తుంది. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నది పరమసత్యము. అసలు ఉన్నదంతా ఆత్మే. ఆత్మకి భిన్నంగా అసలు నీ ఉన్నావా? ఆత్మలో నిమిత్తం లేకుండా పని కొనసాగగలదా? ఆత్మ విశ్వమంతా ఉంది. కాబట్టి నువ్వు పాటుపడినా పడకపోయినా పని తనంతట తానే కొనసాగిపోతుంది. అదే అంటారు భగవాన్, కౌరవులను చంపడానికి నీవేమీ పడనక్కర్లేదు, వాళ్ళని భగవంతుడు ఎలాగూ చంపివేశాడు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పటానికి కారణం ఇదే. ఒక పనిని చేయాలని సంకల్పించుకోవటం కానీ, దాని గురించి చింతించవలసింది కానీ అతను కాడు. ఆ సర్వేశ్వరుని సంకల్పాన్ని నెరవేర్చడానికి తన శక్తిని వినియోగించాలి, అంతే. అంటే ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ, నీ ద్వారా జరిపించబడుతున్నాయి. ఇక్కడ నువ్వేమీ చేయట్లేదు, కానీ నీవు ఆ పనిని నేను పని చేస్తున్నాను అన్న భావమే నీకు అవరోధము. అసలు పని చేసేదెవరు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీవెవరో గుర్తించుకో. అప్పుడు పని నీకు బంధం కాదు, దానంతటా అదే కొనసాగిపోతుంది. జరగవలసింది తప్పకుండా జరుగుతుంది. నీకు పని చేసే యోగం లేకపోతే నీవు ఎంత ప్రయత్నించినా నీకు పని దొరకదు. నీవు పని చేయవలసి ఉంటే ఏ విధంగానూ తప్పించుకోలేవు. నీవు పనిలో నిమగ్నమై తీరుతావు. కాబట్టి ఆ సర్వేశ్వరునికి విడిచిపెట్టు.
నీ ఇష్టం వచ్చినట్లు త్యజించను లేవు, పట్టుకొని ఉండను లేవు. ఎందుకంటే నీవు దేహంతో తాదాప్యము చెంది ఉండటం వల్ల పనిని చేసేది నీవే అన్న భావం ఉంది నీకు. కానీ దేహం కానీ అది చేసే పనులు కానీ నీ ఆత్మకు భిన్నం కావు. నీవు పనిపై శ్రద్ధ చూపితేనేమి, చూపకపోతేనేమి. నీవు నడుస్తూ ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు మీద శ్రద్ధ చూపవు కదా, అయినా నడిచి గమ్యం చేరుతావు. నీ ప్రమేయం లేకుండా నడక ఎట్లా సాగుతుందో గమనించు, మిగిలిన పనులు అంతే. అలాగే భగవాన్ మనకి ఇంకొక విధంగా చెప్తారు. పనిని నీవు చేస్తున్నావని ఎందుకు అనుకుంటున్నావు? నీవిక్కడికి రావటం అనే విషయాన్నే తీసుకో. ఇంటి దగ్గర నుంచి బండిలో బయలుదేరావు, రైలు ఎక్కావు, ఆశ్రమానికి వచ్చావు. ఎవరైనా ఏం చేశావని అడిగితే ఆ ఇంటి దగ్గర నుంచి ఆశ్రమానికి ప్రయాణం చేశానంటావు. ఇది యథార్థమేనా? అసలు విషయం ఏమిటి? నీవు అట్లాగే ఉన్నావు, కానీ చలనమంతా వాహనాలదే, అంతే కదా. ఆ కదలికలన్నీ నీవేనని ఎట్లా భ్రమపడతావో, నీ వ్యాపకాలన్నీ నీవేనని కూడా భ్రమపడతావు. అది నీవు కావు, అవన్నీ భగవంతునివే అంటారు మనకి ఇక్కడ భగవాన్. అసలు పని అనేది జడము. అదే అంటారు భగవాన్ ఉపదేశసారంలో, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తర్జడం అన్నారు. అంటే కర్మ జడమా, కర్మ దైవమా అంటే కాదు, కర్మ జడము అంటారు. అంటే ఇక్కడ నువ్వు చేసే పనికి ఆది ఉంది, తుది, మొదలు ఉంది, తుది ఉంది, ఒక స్టార్ట్ ఉంది, ఎండ్ ఉంది. కాబట్టి పని అనేది శాశ్వతం కాదు. పనిలో నీకు పని నుంచి నువ్వేమీ సంతోషాన్ని పొందలేవు. పని నీకు దుఃఖమే ఇస్తుంది కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే పని అనేది ఇప్పుడు పుట్టి మళ్ళీ మరుక్షణం నశిస్తుంది. ఇప్పుడు పుట్టి మరుక్షణం నశించేది నీవు కావు. కాబట్టి నీవు పని చెయ్యి, దాని యొక్క ఫలితాల్ని భగవంతునికి విడిచిపెట్టు. అసలు నిజంగా ఆ పని కూడా భగవంతుడు నీ చేత చేయిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఒక ఉపాధివి అని గ్రహిస్తే చాలు అంటారు భగవాన్. అందుకే భగవాన్ అంటారు, నువ్వు ఎంత నిషేధించినా జరగవలసింది జరగక మానదు, నువ్వు ఎంత ప్రయత్నించినా జరగనిది ఎన్నటికీ జరగదు, ఊరక ఉండువాడు ఉత్తముడు. ఇది గనక మనం అర్థం చేసుకుంటే మనం నిజంగా ధన్యులమే. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.